శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 27 డిసెంబర్ 2024 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరి యొక్క సంకల్ప బలం అత్యధిక శాతం విజయ అవకాశాలను తెచ్చిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మాట చాలా బాగుంది, క్రమశిక్షణ బాగుంది, అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలు బాగున్నాయి, ధన ఆదాయాలు బాగున్నాయి, స్థాన చలనం ఉంది, అది కూడా అనుకూల స్థాన చలనమే ఉన్నది. ఇక ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి. దూరాభార ప్రయాణాల విషయంలో కానీ, అలాగే బంధువుల ఆదరణ విషయంలో కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక శత్రువుల విషయంలో శత్రువులు తగ్గుతారు, అంటే శత్రుత్వం తగ్గుతుంది, మిత్రత్వం పెరుగుతుంది. ఏదైనా చేపట్టిన కార్యంలో విజయాలు సాధిస్తూ ఉన్న కొద్దీ మీ ఆత్మసంతృప్తి పెరుగుతూ ఇంకా ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించాలి, మనం ఇంకా మరిన్ని విజయ అవకాశాలు సంపాదించుకోవాలి, ప్రజలకి ఉపయోగపడేటటువంటి పనులు చేయాలి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయాలి అని చెప్పి మీరు చాలా స్పష్టంగా ఒక నిర్ణయం చేసుకుంటారు అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక అనుకోని విధంగా ఖర్చులు వస్తాయి. ఈ ఖర్చుల నిమిత్తము కొంత ధనాన్ని మీరు జాగ్రత్త చేసుకుని ఉంటారు ఈ పాటికే. అది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఏం పర్వాలేదు, ఏ ఖర్చు వచ్చినా మనం రెడీగానే ఉన్నాము అని అనుకుంటారు. ఇది మీకు చాలా చాలా మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. రాజకీయ నాయకుల పట్ల కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింతగా అభివృద్ధి కనిపిస్తోంది. శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి అదృష్టవంతమైన కాలము ఇంకా కొనసాగుతూనే ఉన్నది. గత కొద్ది కాలంగా వీరికి ఎంతో అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉండగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ మాటకి చాలా చాలా విలువ పెరుగుతుంది, మీకు పరపతి పెరుగుతోంది, సన్మాన సత్కారాలు పెరుగుతున్నాయి, కుటుంబంలో అనేక విధాల ఆదరణ, అలాగే సమిష్టి కృషి చేత ఒక గౌరవం పెంపొందింపబడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సన్మాన సత్కారాలు ఉన్నాయి, పిత్రార్జితాలు ఉన్నాయి. అయితే కోర్టుకి సంబంధించి లావాదేవీల విషయంలో మటుకు ఎటువంటి పిత్రార్జితాలని మీరు ఆశించవద్దు, అవి మటుకు మీకు అంత త్వరగా రావడం లేదు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే స్థిర చిరాస్తుల పెంపు కొరకు మీరు చేసేటటువంటి వృద్ధి ఏమైనా ఉందా అంటే అది ఇంకా కృషి చెయ్యాలి అనే తెలియచెప్తూ ఉంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తి కలిగించేటటువంటి కాలం ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు బాగున్నారు. అలాగే సన్మాన సత్కారాలు మీరు అందుకోవడంతో పాటు అనేక రకాలైనటువంటి శుభకార్యాలలో పాల్గొంటారు. మీ ఇంట కూడా శుభకార్యాల పరంపర జరుగుతోంది. చక్కగా వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే బంధుమిత్రుల ఆదరణ బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. ఇక రాజకీయ లబ్ధి కూడా కలుగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది, అనుకూలత పెరుగుతోంది. ఏదైనా పరిశోధన అంశాలు ఏవైనా ఉన్నాయా అంటే వాటిట్లలో మీకు చాలా మెండుగా విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విధాల మానసిక సంతృప్తిని కలిగించే కాలం ఉన్న మీదట ఈరోజు మీరు చాలా చాలా ఉత్సాహంతో ఉల్లాసంతో ఉంటారని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఈవేళ మీరు చేసుకోవలసినటువంటి స్తోత్రాలు ఏమిటి అంటే ఇంటి ఇలవేల్పుని పూజించడము, ఇంటి ఇలవేల్పు యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా అంత పూర్తిగా అనుకూలమైన కాలము రాబోవడం లేదు. కాబట్టి మీరు కృషిని పెంచవలసిందిగా సూచన, ఇంటి ఇలవేల్పుకి మొక్కుకోవాల్సిందిగా సూచన. చాలా విషయాలలో ఓర్పు కలిగి ఉండాలి. దైవభక్తి చాలా బాగుంది. అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలు ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నా సరిపోయింది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితులు అంతగా బాగుండనప్పుడు
మీరు ఖచ్చితంగా ఒక క్రమశిక్షణాయుతంగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఎప్పుడూ ఉండేటటువంటి క్రమశిక్షణ వేరు, ఇప్పుడు మీరు ప్రవర్తించవలసినటువంటి తీరు వేరుగా ఉంటుంది. మీకు ఆల్రెడీ మీ మైండ్‌కి మీకు తెలిసిపోతుంది. మనం అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని అర్థమైపోతుంది. తప్పనిసరిగా ఆ విధంగా ఉండండి. ఎలా ఉండాలి అని మీ మనసు చెప్తోందో ఆ విధంగానే ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ముఖ్యంగా కుటుంబంలో ఐకమత్యం తగ్గుతోంది. మాతృవర్గ రీత్యా ఐకమత్యం తగ్గుతోంది. భార్యాభర్తల రీత్యా ఐకమత్యం తగ్గుతోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం బాగున్నాయి అని అనుకుంటారు గానీ, అంతగా శారీరక శ్రమని ఇస్తాయి తప్ప, అంతగా చాలా లబ్ధి కలుగుతోంది అనేటట్టుగా అయితే లేవు. అలాగే విలువైన వస్తువుల్ని కొనేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా మీ పిత్రార్జితాలు ఏమన్నా ఉన్నాయా అంటే, అవి సానుకూల పడతాయి. చేతికైతే రావు. ఇది చెప్పదగ్గ సూచన. ఇంకా వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంప్రదాయబద్ధమైన వివాహం అయితే కొద్దిగా అది వాయిదా వేయండి. ఇంకా ఈ వర్ణాంతర వివాహాలు గాని, లేదా ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడే మీరేమి తుది నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి కూడా సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో మీకు చాలా ఒత్తిడి పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం ద్వారా, అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ధన ఆదాయం విషయంలో కొంచెం బాగుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంకా కొంతకాలం అనేక విధాలుగా కష్టపడవలసి ఉన్నది అనే తెలియచెప్తూ ఉన్నాను. ధన ఆదాయం విషయం బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయం కూడా బానే ఉంది. కాకపోతే ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో వివాహం చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఇప్పుడే ప్రేమ వ్యవహారాలు ఏవి కూడా అంత శుభప్రదంగా ఉన్నాయి అని చెప్పడానికి రావడం లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి కదా అని కోర్టు వ్యవహారాల విషయంలో, ఏదన్నా ఆస్తి తగాదాల విషయంలో అంతా అన్న మనవాడే కదా, తమ్ముడు మనవాడే కదా అనుకుంటే ఇక్కడ చెల్లదు. ఏ విషయానికి ఆ విషయమే అన్నట్టుగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఏదైనా మీరు ప్రదర్శనల విషయంలో ఒక మౌఖిక పరీక్ష విషయంలో గాని, లేదా రాత పరీక్షల విషయంలో గాని, ఏదా విద్యా ప్రదర్శన విషయంలో గాని, ఇలాంటి విషయాలలో మీరు చాలా చాలా ముందుంటారు. అందరికన్నా కూడా మీరు చాలా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయా మీకు అనంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీ మీద బురద జల్లే వాళ్ళు పక్కనుంటారు. దాన్ని మీరు తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉండండి. ఈ అంశాలు అయిపోయిన తదుపరి వాళ్ళ మీద ఎవరైతే బురద జల్లారో వాళ్ళకి ఎలా జవాబు చెప్పాలి అని అప్పుడు ఆలోచించండి. సక్సెస్ అవుతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అష్టమ శని సంచార దోషం కారణం చేత ఒకసారి శనిగ్రహానికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. తలనొప్పి లాంటి నొప్పులు, బాధలు ఏమన్నా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి తగ్గడం కోసం ఔషధ సేవ అవసరం అవుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అనేక విధాలుగా మీ జీవితాశయం సాధించాలి అనేటటువంటి ఆలోచనతో కృషి చేస్తారు. మీ కృషిని ఇంకా ఇంకా పెంచండి. రాజకీయ నాయకులకి చాలా చక్కగా ఆకర్షణలు పెరుగుతున్నాయి. రాజకీయ లబ్ధి కలుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. అయితే ఓర్పు కలిగే ఉండాలి అన్ని అంశాలలో కూడా. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, నవ ధాన్యాలు ఇవ్వడం ద్వారా మీకు మరింత మనశ్శాంతి ఉంటుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా చాలా కష్టపడవలసినటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఏ పక్క నుంచి చూసినా గ్రహాలు అంత బాగా లేవు. కానీ మీ అదృష్టం ఏమిటి అంటే మీ మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటూ ఉన్నాయి. అయితే స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో ఇప్పుడే ఏది ఫైనల్ చేసుకోవద్దు. ఇంకా కొద్ది కాలం మీరు కృషి చేయవలసే ఉంటుంది. ఇంకా ఇంకా ఆలోచించండి. ఇప్పుడు చేసేది రైటా, రాంగా, మనం ఇది కొనుగోలు చేయడం మంచిదేనా, ఇది అమ్మకం చేయడం మంచిదేనా అనే దాని గురించి తుది నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. కొంత నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గృహంలో కూడా ఐకమత్యం తగ్గుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారం తగ్గుతోంది.
ఇక సంతాన రీత్యా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. రుణాల రీత్యా ఎక్కువ రుణాలు ఏవి కూడా తీసుకోకూడదు. వివాహాది శుభకార్యాల విషయంలో ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పిత్రార్జితాల విషయంలో కూడా ఏవన్నా కోర్టు కేసులు ఉన్నట్టయితే అవి కూడా ఇప్పుడు సానుకూల పడేటట్టుగా కనబడబోవడం లేదు. ఇక ఉద్యోగ విషయంలో చెప్పనే అక్కర్లేదు. పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఒకటికి 2 సార్లు వెళ్ళవలసి వస్తుంది. అయితే ఏమీ పెద్దగా ఫలితాలు కనబడడం లేదు కానీ అనవసరమైన ధన వ్యయం అవుతోంది అని చెప్పి బాధపడతారు. స్థాన చలనానికి అవకాశాలున్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అనేక రకాలుగా ఈ పరిష్కార మార్గాలని మీరు అనుసరించుకొని, పాటించుకుని మనశ్శాంతిని పెంపొందించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యా రాశి. కన్యా రాశి వారికి చాలా అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే మీరు మీ జీవితాశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చుకోవచ్చు. ఈసరికే మీకు 1, 2 నెరవేరి ఉంటాయి. అంత అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత ఇంకా ఇంత మంచి కాలం నడుస్తూ ఉన్నప్పుడు ఈ పని మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి మీలో ఆలోచనలు పెరుగుతాయి. అలాగే ఆత్మీయత భావన పెరుగుతుంది. బంధువర్గ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ అనేక రకాలుగా ఆత్మీయ ఆదరణలు మీరు పొందుతారు. అలాగే మీరు కూడా వారికి అందిస్తారు. సంతానం చాలా బాగున్నారు. సంతానం అభివృద్ధి జరుగుతుంది. చాలా చాలా మీ మానసికోల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఆదాయ రీత్యా చాలా బాగుంది. గృహంలో అనేక రకాల అనుకూలతలు ఉన్నాయి. అలాగే వాహనాల గురించిన ఆలోచనలు మీకు వాహనాలు వృద్ధి అయ్యేటట్టుగా చేస్తాయి. వాహనాల గురించి కూడా చాలా బాగుంది. వస్త్ర లాభము, వస్తువుల లాభము, ద్రవ్య లాభము, ఎవరికైనా మాట ఇచ్చినట్టయితే ఆ మాట పరపతి పెరగడము, వేరే వాళ్ళు మీకు మాట ఇచ్చినట్టయితే ఆ మాటకి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడము, అలాగే పెద్దల పట్ల మీకు ఉండేటటువంటి వినయ విధేయతలు కానీ, సంస్కారం కానీ, వారి ముందర మీరు చూపించేటటువంటి ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా మీరు గొప్ప ఆశీస్సులు అందుకునేటట్టుగా చేస్తాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, కోర్టు వ్యవహారాల విషయంలో మీకు ఎంత సంతోషం కలుగుతూ ఉన్నప్పటికీ భార్యాభర్తల విషయంలో కించిత్ బాధ కలుగుతుంది. అన్యోన్యత తక్కువగా ఉంది. ఎవరైనా కోర్టుకి వెళ్ళి మాకు విడాకులు కావాలి అనుకునే భార్యాభర్తలైనట్టయితే ఇక వాళ్ళకు కూడా ఆ బంధాలు తెగిపోతాయి, డైవర్స్ వచ్చేస్తాయి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. కించిత్ జాగ్రత్త ఇంకా ఏ విషయాల్లో అన్నా ఉండాలా అంటే పబ్లిక్ రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలని విస్తరించుకునే ప్రణాళికలు మటుకు ఇప్పుడు ఏమి వేసుకోవద్దు. ఇది మటుకు చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గురువుగారి యొక్క బలము, శనిగారి యొక్క బలము చాలా బాగున్న కారణం చేత కన్యా రాశి వారికి అధికమైన లబ్ధి కలుగుతోంది. ఇంటి ఇలవెల్పుని పూజించండి. మరిన్ని శుభ పరిణామాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా చక్కటి కాలం నడుస్తూ ఉన్నది. గత కొద్ది కాలంగా ఈ రకమైనటువంటి మంచి కాలం కొనసాగుతూ ఉన్నది అని చెప్పి తెలియచెప్పుకుంటూ ఉన్నాము. గృహంలో ఐకమత్యత చాలా చాలా బాగుంది. అలాగే అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉంది. లాటరీలు మీరు సాధించడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు అది వరకు ఈ లాటరీల విషయంలో కానీ, ఏదైనా ట్రేడింగ్ విషయంలో కానీ, షేర్స్ విషయంలో కానీ మీకు పూర్వం లబ్ధి కలిగినట్లయితేనే మీరు వాటికి వెళ్ళండి. లేకపోతే కొత్తగా ఇప్పుడు ఎటువంటి పెట్టుబడులు దాని మీద పెట్టవద్దు అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మీరు ఊహించని విధంగా ఈ రకమైన లబ్ధి కలుగుతోంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక క్షేమం కలుగుతోంది. ఇక్కడ 4వ స్థానంలో శుక్రుడు కానీ, అలాగే తృతీయ స్థానంలో రవి గారు కానీ, ద్వితీయ స్థానంలో బుధుడు కానీ, షష్ఠ స్థానంలో రాహు గాని అనేక విధాలుగా మీకు ఆదాయాన్ని పెంచుతున్నారు, క్షేమాన్ని ఇస్తున్నారు, విజయాన్ని ఇస్తున్నారు, విజయ అవకాశాలను ఇస్తున్నారు, ఆదాయ మార్గాలు పెంచుతున్నారు. ఇలా అనేక రకాలుగా ఆనందాలు వెల్లివిరుస్తూ ఉన్న కారణం చేత మీకు ఈ రోజు చాలా చాలా విశేషంగా మనశ్శాంతి కలుగుతూ ఉన్నది. సంతానం పట్ల కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. అధికమైన దాన ధర్మాలని కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింతగా బాగుంటుందని తెలియచేస్తూ శుభం.
వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురుబలం చాలా బావుంది. రాశిలో ఉన్న చంద్రబలం చాలా బావుంది. అలాగే కేతువు గారి యొక్క బలం గూడా చాలా చాలా బావుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలి అంటే కాస్త గ్రహ బలాలు తగ్గుతూ ఉన్నాయి. అయినా కూడా మీరు కృషిని మటుకు ఏమాత్రం మానవద్దు. ఎందుకంటే 7వ స్థానంలో గురువుగారి యొక్క స్థితి పూర్ణ దృష్టిని కలిగి ఉంటోంది రాశి మీద. కాబట్టి మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలే ఉంటాయి. ఇక మిగతా గ్రహాల యొక్క బలాలు తక్కువగా ఉన్న కారణం చేత మీరు కృషి చేస్తే వాటిట్లలో మీకు సత్ఫలితాలుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలు చూపిస్తారు. గౌరవ మర్యాదలు ఉంటాయి మీకు. సన్మాన సత్కారాలుంటాయి. ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ సంఘంలో అనేక రకాలుగా పరపతి సంపాదిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. రాజకీయ లబ్ధి కలుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ బావుంటాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. అనేక రకాలుగా మీకు ఉల్లాసం కలిగించే రోజులు అని చెప్పచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే చేపట్టిన ప్రతి పనిలోనూ మీకు విజయావకాశాలున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. విజయావకాశాలు ఉన్నాయి కదండీ అంటే మీరు కృషి చెయ్యాలి. అప్పుడు మాత్రమే విజయావకాశాలుంటాయి. చంద్రుడు రాశిలోనే నీచలో ఉన్నారు. కొంచెం మానసికమైనటువంటి అధైర్యం కలగడానికి అవకాశం ఉంటుంది. యోగా చెయ్యండి. మీరు తప్పనిసరిగా స్థిరమైన ధైర్యంతో, స్థిర చిత్తంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందరికి తీసుకొని వెళ్ళడానికి కావలసినంత ధైర్యాన్ని పుంజుకుంటారని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే గృహంలో ఐకమత్యం పెరగడం కోసం కృషి చేయాలి. అన్నదమ్ముల యొక్క సహకారాల కోసము కాస్త ప్రయత్నం చేయాలి. అర్ధాష్టమ శని సంచారం కారణం చేత మీ మాతృవర్గానికి కూడా కాస్త సహాయ సహకారాలు అందించండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. ఇక సంతాన రీత్యా పూర్తిగా మీరు ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు మరింతగా శూరత్వం కలుగుతోంది. కార్యాల యొక్క లబ్ధి కలుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలము, ఇంకా ఇంకా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలంగా ఈ రోజుని మనము తెలియచెప్పుకోవచ్చు. గృహంలో ఐకమత్యం చాలా బాగుంది. అన్నదమ్ముల వల్ల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మనోబలం బాగా వృద్ధి చెందుతోంది. మనస్సంకల్పం అనేది ఇంకా అలాగే ఉంది. అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని ఒక క్రమంలో పెట్టుకొని చక్కగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ కార్యానుకూలత గురించి మీరు ప్రయత్నాలు చెయ్యండి. మాతృవర్గ రీత్యా కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది కూడా అంత అనుకూలంగా అనిపించబోవడం లేదు. సంతాన విషయంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఏదైనా ఒక అపవాదుని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఎదుర్కోవాలి అంటే మీరు తప్పనిసరిగా యోగా చెయ్యండి. మానసికమైనటువంటి దృఢత్వం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఏ సమస్య అయినా మీకు చిన్నదైపోతుంది. కాబట్టి ఇక్కడ యోగా చేయడం చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కాస్త ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాలు కూడా ఇప్పుడే జరగబోవడం లేదు. అలాగే ప్రయాణాల విషయంలో కించిత్ ఆటంకాలు కలుగుతూ ఉన్నప్పటికీ ఒక విధమైన మేలు కలుగుతుంది. అయితే అగ్నికి సంబంధించి నీటికి సంబంధించి మటుకు జాగ్రత్తలు తీసుకోండి. వాటికి ఆ ప్రదేశాలకి దగ్గరగా వెళ్ళవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇక పిత్రార్జితాల విషయంలో కొంచెం ఆలస్యం అయినా పర్వాలేదు, మాకు సరైన న్యాయం వచ్చేంత వరకు మేము ఓర్పు పట్టి ఉంటాము అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా అలాగే చెయ్యండి. సంప్రదాయబద్ధమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెట్టవు, కానీ కులాంతర మతాంతర ప్రేమ వ్యవహారాలు చిన్నపాటి ఇబ్బందులకి గురి చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి. కాబట్టి కొన్నాళ్ళు వాయిదా వేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం ద్వారా, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా మరింతగా మీకు మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి నక్కం తొక్కారు అనే సూక్తిని చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. వారికి పంచమ స్థానంలో ఉన్న గురువు గారి యొక్క నవమ దృష్టి రాశి మీద పడుతోంది. లాభస్థానంలో చంద్ర బుధులు ఉన్నారు. తృతీయ స్థానంలో రాహు ఉన్నారు. రాశిలోనే శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి? ఇంత అద్భుతమైన గ్రహాలు
వీరి అదృష్టాన్ని ఇంకా ఇంకా పెంపొందిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మకర రాశి వారికి ఏది అనుకుంటే అదైపోతుంది. సంకల్పం సిద్ధించేటటువంటి కాలం అని చెప్పవచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. వీరి యొక్క ఆరోగ్యం బాగుంది. అలాగే ఉన్నతి చాలా బాగుంది. విశేషమైనటువంటి కార్యక్రమాలు వీరి చేతి మీదుగా జరుగుతాయి. దైవభక్తి బాగుంది. సంతానాభివృద్ధి బాగుంది. సంతానం కూడా చాలా సంతృప్తిగా వ్యవహరించడం వల్ల వీరికి మానసిక ఉల్లాసం పెరుగుతోంది. మానసికమైనటువంటి సంతృప్తికి లోనవుతున్నారు. అనుకోని విధంగా లాభాలు వస్తున్నాయి. దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాచరణలో వీరు తలమునకలవుతారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏమో కానీ ఇప్పుడు మటుకు చాలా అద్భుతమైన విశేషాంశాలు జరిగే విధంగా ఉన్నది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇంకా అన్ని విధాలా బాగున్నప్పుడు 1, 2 బాగలేని అంశాలు ఉన్నా కూడా అంతగా బాధపడవలసిన పని లేదు అని చెప్పి కూడా మరీ సూచన చేస్తున్నాను. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఒకవేళ మాకు కుదరట్లేదండి అంటే కనీసం ఒక 11 సార్లైనా నీలాంజన సమాభాసం స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. మీ అదృష్టం ఇంకా ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి అనేక విధాల కలసి వస్తున్నటువంటి కాలము కొనసాగుతూ ఉంది. వీరికి గురుబలం బాగలేదు, శనిగారి బలం బాగలేదు, రాహు బలం బాగలేదు, కేతు బలం బాగలేదు. మరి ఏ గ్రహాల బలాలు బాగలేకపోయినా కూడా ఇంత అనుకూలత ఎలా వచ్చిందండి అంటే 10వ స్థానము, 11వ స్థానము, 12వ స్థానము వల్ల అనుకూలతలు పెరిగాయి. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా రుణాల యొక్క బాధల్ని తగ్గిస్తున్నారు. అంటే మీరు రుణాలు తీరుస్తున్నారన్నమాట. కొంచెం రుణాలు తీర్చగలిగే శక్తి ఏర్పడుతోంది. ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళేటటువంటి ఇంక్రిమెంట్స్ కానీ, పదోన్నతులు కానీ మిమ్మల్ని ఆనంద పెడుతున్నాయి. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. సిరి సంపదలు వస్తున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే విలువైనటువంటి ఆభరణాలని కొనుగోలు చేసేటటువంటి కాలం వచ్చింది. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని బాగా ఇనుమడింపజేస్తున్నాయి. అయితే శని గారికి, రవి గారికి, గురువు గారికి, కేతువుకి ఈ నలుగురికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనగలు నానబెట్టి వాటిని గుగ్గిళ్ళుగా తయారు చేసి బాబాగారి దేవాలయంలో చక్కగా నివేదన చేసి భక్తులకి వితరణ చేయండి. ప్రసాదం వితరణ చాలా చాలా మంచిది. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఒకరోజు ఆంజనేయ స్వామికి వడమాల వేయండి. ఇది మీ మానసిక ఆనందాన్ని బాగా పెంపొందింపజేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఏ కార్యానుకూలతని ఇస్తుంది. ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ కార్యదక్షతనిస్తుంది. ఇవి ఎప్పుడైతే మీ మనసులోకి చొరబడ్డాయో అప్పుడు ఆటోమేటిక్గా మీకు విజయావకాశాలు దగ్గర అవుతాయి. మీ కృషి ఆ విధంగానే ఉంటుంది, మీకు విజయావకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ 4 గ్రహాలైన అనుకూలంగా ఉన్నాయి అన్నప్పుడు మీరు ఈ రకమైన పరిహారాలు చేసుకుని మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసుకుంటూ మీ అభివృద్ధికి మీరే బాటలు వేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ శుభం. మీనరాశి వారికి ఇంకా ఇంకా కృషిని కొనసాగించేటటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. ఒక పక్క ఏలినాటి శని ప్రారంభం అయ్యి జరుగుతూ ఉన్నది. ఇంకో పక్క గురుబలం లేదు. రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. గత కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంకా వీరి యొక్క రాశి నడక మారలేదు. కాబట్టి వీరి యొక్క ఫలితాలలో పెద్దగా మార్పులైతే లేవు. అయితే 10వ స్థానము, ఏకాదశ స్థానము కూడా ఈ 2 కాస్త సంతృప్తిగా ఉన్న కారణం చేత చేస్తున్న ఉద్యోగంలోనూ కాస్త సంతృప్తి ఉంది. ఏదో విధంగా రూపాయి డబ్బులు వస్తున్నాయిలే మనకి అనేటటువంటి ఆలోచనని మీరు పెట్టుకున్నారు. కానీ భార్యాభర్తల మధ్య అనుకూలత కనబడడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. రాజకీయ నాయకుల పట్ల కూడా అలాగే ఉంది. ఇక బంధువర్గం గురించి కానీ, సంతాన రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, గృహంలో కుటుంబ సభ్యుల రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ ఏది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోతున్న కారణం చేత మీకు మానసికంగా కొంచెం దిగులు ఉండడానికి అవకాశం ఉంది, అధైర్యపడడానికి అవకాశం ఉంది. యోగా చెయ్యండి, దైవభక్తిని పెంపొందించుకోండి. అలాగే స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయొచ్చు. ఇంటి ఇలవేల్పు యొక్క స్తోత్ర పారాయణాలు చేయొచ్చు. అలాగే
కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఇది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి ఈ మీన రాశి వారు వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల వ్రతము చేసుకోవడం గాని, లేదా ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడం గాని, లేదా ప్రతి రోజు వెంకటేశ్వర స్వామి యొక్క కథలు చదువుకోవడం గాని, ఇలాంటివి చేసినందువల్ల చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే దుర్గామ్మ వారి స్తోత్రాలు చేయడం ద్వారా వీరికి కొంత అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆనందము, శారీరకపరమైన ఆరోగ్యము 2 కూడా బాగా ఉండి వీళ్ళకి మానసికమైన ఉల్లాసాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత ఆనందం పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.